ఈ రోజుల్లో ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, రైతులను, గృహిణులను, చివరికి విద్యార్థులను కూడా వేధిస్తున్న సమస్యల్లో ముఖ్యమైనది ఈ సయాటికా అనే వెన్నెముక సమస్య. దీనిని లంబార్ స్పాండిలోసిస్ అని మరియు L4, L5, L5S1 డిస్క్ సమస్యలు అని కూడా అంటారు. ఈ వెన్నెముక అనేది నిటారుగా ఒకదానిపై ఒకటి అమర్చిన ఎముకల సముదాయం. వరుసగా ఉండే ఎముకకు మధ్యలో మెత్తని కణజాలం ఉంటుంది. దీనిని ఇంటర్వర్టిబులర్ డిస్క్ అని అంటారు. ఈ డిస్కులలో నుండి నరాలు వెన్నుపాము నుండి బయటకు వస్తాయి. ఈ డిస్కులు అనేక కారణాల వలన, ఉదాహరణకు వయసు పెరగడం వలన ఆ డిస్కులు అరిగిపోవచ్చు, కొన్నిసార్లు కింద పడటం వలన, ఇంకా బరువులు అధికంగా మోయటం వలన, చిన్న చిన్న యాక్సిడెంట్ల వలన, ఇంకా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా గంటలు తరబడి కుర్చీలలో కూర్చోవడం వలన, అధికంగా ప్రయాణాలు చేయడం వలన, కొన్నిసార్లు సిజేరియన్ ఆపరేషన్ లేదా అనేక ఇతర ఆపరేషన్లు చేయునప్పుడు ఇచ్చే స్పైనల్ అనస్థీసియా ఇంజెక్షన్ వెన్నెముకలోకి డిస్కుల గుండా నేరుగా కూర్చోవడం వలన కూడా ఈ డిస్కు పక్కకు జరగడం కానీ, అరిగిపోవడం కానీ, కొన్నిసార్లు ఆ డిస్కుకు రక్షణగా ఉండే లిగమెంట్ కట్టవడం వలన కానీ ఈ సమస్య వస్తుంది. ఇలా జరగడం వలన ఆ డిస్క్ నుండి బయటకు వచ్చే నరానికి డిస్క్ పైనున్న ఎముక, కిందున్న ఎముక ఒత్తుకుపోవడం జరుగుతుంది. ఈ విధంగా నరంపై ఒత్తిడి పడడం వల్ల నొప్పి మొదట నడుము వద్ద మొదలవుతుంది. కొన్ని రోజులకు ఆ నొప్పి కాస్త క్రమంగా పిరుదులకు వ్యాపిస్తుంది. ఇంకొన్ని రోజులకు తొడల వెనుక భాగానికి వ్యాపిస్తుంది. మరికొన్ని రోజులకు పిక్కలకు, ఇలా క్రమంగా కాలి చివరి దాకా జివ్వమని లాగినట్టు నొప్పి ఉండటం, సూదులతో పొడిచినట్టు ఉండటం, కొన్నిసార్లు తిమ్మిర్లు, జోములు పట్టడం జరుగుతుంది. ఇంకా కొన్నిసార్లు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు పోట్లు, మంటలు కూడా ఈ వ్యాధిలో ఉంటాయి. దీనిని సయాటికా అని, లంబార్ స్పాండిలోసిస్ అని, L4, L5, L5S1 డిస్క్ సమస్య అని, స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అని వివిధ రకాలుగా దశలను బట్టి పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో సయాటికా చికిత్స. ఆయుర్వేద శాస్త్రంలో సయాటికాకు సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ సమస్య తీవ్రతను బట్టి చికిత్స చేయవలసి ఉంటుంది. వ్యాధి ప్రారంభ దశలో కేవలం మందులతోనే పూర్తిగా నయమవుతుంది. అలా కాకుండా వ్యాధి తీవ్రంగా ఉన్నా లేక సమస్యను తొందరగా శాశ్వతంగా తగ్గించుకోవాలనుకున్న ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ముఖ్యంగా అభ్యంగం, స్వేదం, కటివస్తి, మాత్రావస్తి లాంటి అనేక చికిత్సలతో శాశ్వతంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితంగా తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరం ఉన్న వారికి షేర్ చేయండి.